సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అదే అనగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేటివి ఏ విధంగా తెలుసుకోవాలి. సో ఇవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక పరంగా జనరల్ నాలెడ్జ్ అనుకోవచ్చు ఇది. సో ఇవి సబ్జెక్ట్స్ వైజ్గా అయితే ఉన్నాయి. అసలు ఇవి ఈ విధంగా తెలుసుకోవాలి. సో దానికోసం మనం ఏ యాప్ అనేది ఉపయోగించాలి అనేది అన్నీ కూడా మనం ఇవాళటి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మీరు మీ యొక్క మొబైల్లో ముందుగా అయితే Previous PapersQuestions and Answers in Telugu. సో ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ యొక్క యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు దొరకని పక్షంలో మేము ప్లేస్టోర్ లింక్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన యొక్క ఛానల్ యొక్క అబౌట్ సెక్షన్లోను మరియు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి మీరైతే ఈ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోగలరు. సో ఒకవేళ ఆల్రెడీ జాయిన్ అయిన పక్షంలో మీకు దొరకలేదు అనుకున్నట్టయితే ఈ వీడియోకి ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ని యథాతథంగా కాపీ పేస్ట్ చేయని టెలిగ్రామ్లోకి వెళ్ళి సో పేస్ట్ చేసిన వెంటనే మీకు సో ఆ యొక్క టైటిల్ కనిపించి ఈ యొక్క ప్లేస్టోర్ లింక్ అయితే కనిపించడం జరుగుతుంది. ఆ ప్లేస్టోర్ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోగలరు. అసలు ఈ యొక్క ప్లేస్టోర్ లింక్ అనేది మనము పర్టికులర్గా ఛానల్ని ఎందుకు ఇస్తున్నాం అంటే మన ఛానల్లో యాప్స్ అన్నీ కూడా ఇస్తున్నాం కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అందరూ కూడా అప్డేషన్ పొందుతారు అనే ఉద్దేశంలో భాగంగానే మనం ఈ యొక్క టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా గైస్, ఒకవేళ మీకు దొరకలేదంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు అక్కడ నుంచి మేము మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ముందుగా నేను ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. Previous PapersQuestions and Answers in Telugu. Okay. Previous paper. ఫిజిక్స్, బయాలజీ, రసాయన శాస్త్రం, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, అథమెటిక్, రీజనింగ్. సో ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ తీసుకోండి. నేను ఇండియన్ పాలిటీ తీసుకుందాం ప్రస్తుతానికి. ఏ సబ్జెక్ట్ అయినా సేమ్ ఇలాగే ఓపెన్ చేయాల్సి వస్తుంది. చూద్దాం. Previous PapersQuestions and ఒకటి ప్రాథమిక విధులను కింది వాటిలో ఏ మెజారిటీ ద్వారా సవరిస్తారు? పార్లమెంటు సాధారణ మెజారిటీ, B. పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ, రాష్ట్రాల విధాన సభల సాధారణ మెజారిటీ, C. పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ, D. పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ, రాష్ట్రాల శాసనసభల 2/3 వంతు మెజారిటీ. చూసారా, ఇక క్వశ్చన్ మాత్రం చెప్పింది, ఆప్షన్స్ ఇచ్చింది, ఆన్సర్ రాలేదు. సో రైట్ సైడ్ చేస్తున్నాను. Show answer button. షో ఆన్సర్ దీనిపై ట్యాప్ చేయాలి. ఒకటి ప్రాథమిక విధులను కింది వాటిలో ఏ మెజారిటీ ద్వారా సవరిస్తారు? A. పార్లమెంటు సాధారణ మెజారిటీ, B. పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ, రాష్ట్రాల విధాన సభల సాధారణ మెజారిటీ, C. పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ, D. పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ, రాష్ట్రాల శాసనసభల 2/3 వంతు మెజారిటీ, Answer. పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ. ఓకే, రెండు అత్యధిక పార్టీల కూటమితో ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వారు? A. మన్మోహన్ సింగ్, B. వాజ్పేయి, C. విపి సింగ్, D. దేవేగౌడ. చూసారా వీరల్లో ఎవరు? సో ఆన్సర్ రాలేదు. Show answer సో button. ఆన్సర్ పైన క్లిక్ చేద్దాం. రెండు అత్యధిక పార్టీల కూటమితో ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వారు? A. మన్మోహన్ సింగ్, B. వాజ్పేయి, C. విపి సింగ్, D. దేవేగౌడ. Answer. వాజ్పేయి. సో ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. ఓకే, సో ఇలాగే మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. సో బ్యాక్ వస్తాను. Previous PapersQuestions and Answers in Telugu. Previous papers. More up. ఫిజిక్స్, రసాయన శాస్త్రం, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ చూద్దాం ఒకసారి. Previous PapersQuestions. ఒకటి బెంగాల్లో ద్వంద్వ పాలనను రద్దు చేసిన వారెవరు? A. రాబర్ట్ క్లైవ్, B. వరుణ్ హేస్టింగ్స్, C. వెల్లస్లీ, D. కారం వాలిస్. సో రైట్ సైడ్. Show answer సో button. ఆన్సర్. ఒకటి బెంగాల్లో ద్వంద్వ పాలనను రద్దు చేసిన వారెవరు? A. రాబర్ట్ క్లైవ్, B. వరుణ్ హేస్టింగ్స్, C. వెల్లస్లీ, D. కారం వాలిస్. Answer. వరుణ్ హేస్టింగ్స్. ఓకే, రెండు మహాబలిపురంలో ప్రపంచ ప్రఖ్యాత పంచ పాండవ రథాలను నిర్మించిన రాజవంశం ఏది? A. పల్లవులు, B. రాష్ట్రకూటులు, C. చోళులు, D. చాళుక్యులు. Show answer button. రైట్ సైడ్. రెండు మహాబలిపురంలో ప్రపంచ ప్రఖ్యాత పంచ పాండవ రథాలను నిర్మించిన రాజవంశం ఏది? A. పల్లవులు, B. రాష్ట్రకూటులు, C. చోళులు, D. చాళుక్యులు. Answer. పల్లవులు. ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి చూపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. Back. Previous papers. More up. ఫిజిక్స్, ఫిజిక్స్ చూద్దాం. Previous PapersQuestions. ఒకటి కింది వాటిలో ప్రాథమిక వనం కానిది? A. నీలం, B. పసుపు, C. ఎరుపు, D. ఆకుపచ్చ. ఓకే, రైట్ సైడ్. Show answer సో button. ఆన్సర్ దీనిపై క్లిక్ చేస్తున్నాను. ఒకటి కింది వాటిలో ప్రాథమిక వనం కానిది? A. నీలం, B. పసుపు, C. ఎరుపు, D. ఆకుపచ్చ. Answer. పసుపు. ఓకేనా ఫ్రెండ్స్, రైట్ సైడ్. రెండు జడత్వం ప్రమాణం? A. గ్రామ్, B. కిలోగ్రామ్, C. పౌండ్, D. పైవన్నీ. ఓకే, రైట్ సైడ్. Show answer సో button. ఆన్సర్. రెండు జడత్వం ప్రమాణం? A. గ్రామ్, B. కిలోగ్రామ్, C.
పౌండ్ D. పైవన్నీ Answer. పైవన్నీ ఓకే చూసారా ఫ్రెండ్స్. ఓకే Bag. Previous paper. ఫిజిక్స్ బయాలజీ బయాలజీ చూద్దాం. Previous paper. 1 ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే 2 చప్పుళ్ల మధ్య వ్యవధి ఏ కాలం 2005. A. 2 సెకన్లు B. 3 సెకన్లు C. అర సెకం D. 1 సెకం ఆన్సర్ Show. 1 ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే 2 చప్పుళ్ల మధ్య వ్యవధి ఏ కాలం 2005. A. 2 సెకన్లు B. 3 సెకన్లు C. అర సెకం D. 1 సెకం Answer. 1 సెకం 2 కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది A. పాకిస్తాన్ B. భారత్ C. చైనా D. అమెరికా సో దీన్ని చైనా అనుకుంటున్నాను. మీరు కరెక్ట్గా చెప్పగలుగుతారు. కరోనా మహమ్మారి ఏ దేశంలో ప్రబలింది? Show answer. సో 2 ఆన్సర్ కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది A. పాకిస్తాన్ B. భారత్ C. చైనా D. అమెరికా Answer. భారత్ 3 అనిశ్చితకరణం జరగడానికి కారణం 2 కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో Bag. Okay, Button. okay, Window క్షమించాలి. navigation R. సో కరోనాగా కరోలా. Previous papers, questions and answers. ఫిజిక్స్ బయాలజీ రసాయన శాస్త్రం రసాయన శాస్త్రం, ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ జాగ్రఫీ, అథమెటిక్ అథమెటిక్, రీజనింగ్ రీజనింగ్. ఒకసారి రీజనింగ్ చూసేద్దాం. Previous papers, 1 ఉపాధ్యాయుడు పాఠశాల 2 colon, డాక్టర్ 8 underscore, A. వైద్యం B. మందులు C. హాస్పిటల్ D. పైవన్నీ Show answer. సో Button. ఆన్సర్ 1 ఉపాధ్యాయుడు పాఠశాల 2 colon, డాక్టర్ 8 underscore, A. వైద్యం B. మందులు C. హాస్పిటల్ D. పైవన్నీ Answer. హాస్పిటల్ చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రీజనింగ్ కూడా ఉండడం జరిగింది. సో ఇలా మీకు ఏ యొక్క సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్, సో అందులో క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ యొక్క వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను. సో మీకైనా సందేహాలు ఉన్నట్టయితే మమ్మల్ని డైరెక్ట్గా కామెంట్ బాక్స్లో అడగండి. ఖచ్చితంగా మీ యొక్క సందేహాలకైతే మీ సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. Notification.